నమస్తే అండి. మటన్ దమ్ బిర్యానీని చేసేసుకుందాము. ఇది చాలా టేస్ట్‌గా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా మటన్ని బాగా కడిగేసుకొని నీళ్ళంతా వంపేసుకొని పిండేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ముందుగా అయితే ఈ విధంగా తీసుకోవాలి. ఆ తర్వాత సరిపడా కల్లుప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనికి కర్రీకి ప్లస్ మనం బిర్యానీకి మొత్తానికి సరిపడా కారాన్ని కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది కేజీ మటన్ అండి. దీనికైతే నేను 2.5 స్పూన్స్ కారాన్ని వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా చేత్తోనే ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ మ్యారినేజ్ ప్రాసెస్ ఏంటంటే మనం 3 విడతలుగా చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మనకి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవచ్చు, లేదంటే కనీసం 15 నిమిషాలైనా దీన్ని ఉంచేసుకోవాలి. ఇప్పుడైతే సగం నిమ్మ చెక్క, లెమన్ ఉంటుంది కదండి, దాన్ని సగం చెక్కని ఈ విధంగా జ్యూస్ తీసేసుకొని దాన్ని కూడా దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. యాడ్ చేసుకొని అది కూడా అంతా పట్టే విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా కలిపేసుకొని దీని మీద లిడ్ పెట్టేసుకొని మనం ఒక పావు గంట దీనికి రెస్ట్ ఇద్దాం. ఇప్పుడైతే బాస్మతి రైస్ని కేజీ బాస్మతి రైస్ తీసుకున్నానండి నేను. వాటిని ఈ విధంగా వాటర్లో వేసేసుకొని గ్లాస్ అయితే ఇట్లా 2 గ్లాసెస్ అన్నమాట ఈ విధంగా తీసేసుకొని వీటిని బాగా కడిగేసుకొని ఇవి కనీసం ఒక అరగంటన్న నానాలన్నమాట. మనకి ఈ ప్రాసెస్ అంతా పూర్తయ్యేలోపు ఇవి నానతాయి. ఇప్పుడైతే వీటిని ఈ విధంగా కడిగేసి వంపేసి ఉంచుకోవాలన్నమాట. ఇందులో కొంచెం ఆయిల్ని కూడా వేసేసుకొని కలిపేసుకొని వాటర్ వేసుకొని దీన్ని కాసేపు నాననిద్దాం. ఇదేంటంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. పీసులు కూడా పెద్దగా కట్ చేయించుకొని తెప్పించుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందు ఒక బ్లాక్ ఇలాచి, ఇవన్నీ కూడా నేను కేజీ మటన్కి కేజీ బియ్యానికి కొలత చెప్తున్నాను అన్నమాట. ఆ తర్వాత జాజికాయలో సగంలో సగం పావు చెక్క జాజికాయ ముక్కను వేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే మసాలాని మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకొని ముద్ద చేసుకొని ఆ తర్వాత కర్రీలో వేసుకుంటే బిర్యానీ అంతా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే షాజీరా 1 స్పూన్ వేసేసుకుందాం. ఒక అనాస పువ్వు అది కూడా యాడ్ చేసుకుందాము. ఆ తర్వాత రాతి పువ్వు కొంచెం, 3 యాలక్కాయలను కూడా యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత చూసారు కదా దాల్చిన చెక్క ముక్కలు ఒక 2, తర్వాత బిర్యానీ ఆకును కూడా ఈ ప్లేట్లో యాడ్ చేసుకుందాం. ఆ తర్వాత ఒక 6 లవంగాలను కూడా యాడ్ చేసేసుకుందాము. ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తే అర్థమవుతుందని ఇలా ప్లేట్లో వేస్తున్నాను. తర్వాత 1 స్పూను గసగసాలు, ఒక పావు స్పూన్ మిరియాలు, ఒక అర స్పూన్ ధనియాలు, ఒక అర స్పూన్ జీలకర్ర, వీటన్నింటినీ కూడా ఈ విధంగా ప్లేట్లో వేసేసుకోవాలి. ఇంకా కర్రీ అంతా గుజ్జుగా రావాలి కదండి, అందుకని కొన్ని కొబ్బరి ముక్కలు, ఆ తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత నువ్వులు కూడా 1 స్పూన్ యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేయటం వల్ల బిర్యానీ అంతా కూడా గ్రేవీతో చక్కగా మనకి వేరే కర్రీ కలుపుకోకుండా సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఇది ఫస్ట్ ప్రాసెస్ అయిపోయింది కదా మ్యారినేట్ చేయటం, రెండోసారి అనమాట. దీనిలో ఏంటంటే ఇప్పుడు కొత్తిమీరని కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత పుదీనాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఈ విధంగా బాగా కలిపేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో టీ గ్లాస్తో గ్లాసున్నర పెరుగు యాడ్ చేసుకోవాలండి. దీనికి ఏంటంటే పెరుగు చూసారు కదా, ఇందాక చాలా ఎర్రగా కనిపించింది కదా, ఇప్పుడు పెరిగేసాక చూసారా లైట్ కలర్కి వచ్చేసింది. గ్లాసున్నర పెరుగుని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇది రెండోసారి మనం చేసే మ్యారినేజేషను. ఇందులో ఇహ పెరుగు కూడా వేసి బాగా కలిపేసుకున్నాం కదా.
మనం ఒకసారి సాల్ట్ అంతా సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. కొంచెం సరిపోలేదు. ఇప్పుడైతే సాల్ట్‌ని కూడా యాడ్ చేసేసుకుందాం. సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని మరొకసారి మూత పెట్టేసి దీన్ని పక్కకు ఉంచేద్దాం. ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకుంటూ ఆ టైం వేస్ట్ అవ్వకోకుండా కర్రీకి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బిర్యానీకి. ఇప్పుడైతే 3 చిన్న ఉల్లిపాయలని కట్ చేసేసుకొని సన్న ముక్కలుగా ఈ విధంగా చాప్ చేసేసుకోవాలండి. ఈ మిక్సీలో ఏంటంటే సన్నగా నిలువుగా స్లైసింగ్ కటింగ్ వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా చాప్ చేసేసి ఉంచుకుందాం. ఇప్పుడు మరొకసారి మూత తీసి ఇందాక మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా, అందులో ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి ఒక 5-6 పడతాయండి మనకి. 5-6 పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకొని చక్కగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇదేంటంటే మ్యారినేజ్ ఈ విధంగా చేస్తే ఈ కర్రీ అంతటికి కూడా స్పైసీస్ అన్నీ కూడా బాగా పడతాయి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ని రెడీ చేసేసుకుందాము. మనం ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకుంటామో అదే గిన్నెలో ఆయిల్ని వేసేసుకుందాము. వేసేసుకొని ఏవైతే చాప్ చేసి ఉంచుకున్నామో ఆ ఆనియన్స్ అన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేసుకొని ఒక చిటికెడు సాల్ట్ని మనం పైన స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే చక్కగా మంచి బ్రౌన్ కలర్లోకి మాడకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అయితే. ఈ విధంగా ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని. ఈ విధంగా మనం ఆనియన్స్ ఒక పక్కన ఫ్రై చేసుకుంటూ ఒక వేరే ప్యాన్ పెట్టేసుకుందాం. పక్క స్టవ్ మీద పెట్టేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ని వేసేసుకుందాం. చూసారు కదా, ఈ ప్యాన్లో ఆయిల్ని అయితే వేసేసుకొని ఇందాక ఏవైతే మనం పక్కన ఉంచుకున్నామో అవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందైతే జీడిపప్పు, ఇలాచి, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసుకొని చివరిలో మట్టుకి నువ్వులు, గసగసాలని కూడా యాడ్ చేసుకొని సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. మంచి వాసన వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలన్నమాట. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేసుకొని మిక్సీ జార్లోకి వీటిని తీసేసుకోవాలి. తీసుకొని వీటిని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలన్నమాట. ముందైతే వీటిని ఫ్రై చేసేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయినాయి, స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడైతే ఆనియన్స్ని ఒకసారి చూసేద్దాం. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. బిర్యానీ అంటేనే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలండి. ఉంటేనే అప్పుడు మనకి బిర్యానీలో గుజ్జు వస్తుంది. దమ్ బిర్యానీలో చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట. కర్రీస్లో కూడా మనం ఇలాగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. గుజ్జు బాగా వస్తుంది, బాగుంటుంది అన్నమాట. ఇప్పుడైతే ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. తీసేసుకొని దీన్ని ముద్దలాగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలన్నమాట.
ఇప్పుడైతే ఆనియన్స్ అన్నీ చక్కగా బ్రౌన్ కలర్కి వచ్చేసినాయండి. చాలు, ఈ కలర్ ఉన్నప్పుడు తీసేస్తే మనకి నల్లగా కనిపించవన్నమాట. ఇప్పుడైతే వీటన్నింటినీ కూడా ఒక జల్లెడ గరిటలోకి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచేసుకుందాం. కాసేపు అయితే ఇవి చక్కగా స్మాష్ చేస్తే పొడి పొడిగా అవుతాయి. ఇవి కాసేపు పక్కన ఉంచేస్తే ఏంటంటే క్రష్ చేసినప్పుడు స్మూత్ పౌడర్ లాగా అవుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా జల్లెడ గరిటలోకి తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన ఉంచేసుకుందాం. టిష్యూ ఉంటే దాని మీద కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇదే గిన్నెలో దమ్ బిర్యానీకి తాలింపుని వేసేసుకుందాం. ముందైతే ఒక 200 గ్రామ్స్ నెయ్యి వేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ ఉంది కదా, అది కాకుండా ఒక టీ గ్లాస్తో 2 గ్లాసుల నెయ్యిని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఇందాక పక్కన తీసి ఉంచుకున్నాం కదా, వాటిని ఈ విధంగా వేసేసుకొని ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఇందాక మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా, అందులో కొంచెం గరం మసాలాను కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసేసుకుందాం. 1 టీ స్పూన్తో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ దమ్ బిర్యానీకి అయితే పడుతుంది. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ అల్లం పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడైతే ఇందాక ఏదైతే మ్యారినేట్ చేసి ఉంచుకున్నామో ఆ కర్రీని కూడా ఇందులో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీన్ని మనం డైరెక్ట్గా కుక్కర్లోనే ఈ విధంగా చేసేసుకోవచ్చండి. ఇందులో అయితే కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై చేద్దామని నేను ఇలా ఉంచాను అనమాట. లేదంటే మనం కుక్కర్లో ఇదే ప్రాసెస్ని చేసేసుకొని, మటన్ అంటే విడిగా ఉడకాలంటే చాలా టైం పడుతుంది కదా, అందుకని కుక్కర్ని తప్పకుండా యూజ్ చేయాల్సి ఉంటుంది. అదే మనకి టైం ఎక్కువ ఉంటే కనుక విడిగా కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ముదురు మటన్ అయితే ఉడకదన్నమాట. ఈ విధంగానే ఇదే ప్రాసెస్ని కుక్కర్లో చేసేసుకొని మనం మూత పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే దీనిని కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. ఇందాక ఏదైతే మనం ఫ్రై చేసి ఉంచుకున్నామో ఆ మసాలాన్ని ఈ విధంగా ముద్దగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు పెరుగు చట్నీని కూడా చేసేసుకుందాం. ఈలోపు కర్రీ కొంచెం దగ్గరికి వస్తుందండి, అందుకని ఈలోపు మనమైతే పెరుగు చట్నీని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఇందాక ఏవైతే స్లైసెస్గా కట్ చేసుకున్నామో ఆ ఉల్లిపాయలని కూడా తీసేసుకొని అందులో సరిపడా సాల్ట్, ఏదో వేసి వేయనట్టుగా పసుపు, జీలకర్ర, కొత్తిమీర కొంచెం వేసేసుకొని ఈ విధంగా చేత్తో స్మాష్ చేసేసుకొని పెరుగుని యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని కలుపుకొని దీనిని పక్కన ఉంచేసుకుంటే మనకి పెరుగు చట్నీ రెడీ అయినట్టే. దీంట్లో ఏంటంటే మనం దానిమ్మ గింజలు అవన్నీ యాడ్ చేసుకోవచ్చండి, కొంచెం క్యారెట్ తురుము అట్లా రైతాలో. కానీ నేను ఏంటంటే ప్లెయిన్గానే చేసేసుకుంటున్నా. ఇప్పుడైతే ఇందులో పెరుగు కూడా వేసుకొని కావాలంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన ఉంచేసుకుంటే మనకి పెరుగు చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఏంటంటే బిర్యానీకి రైస్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికోసం మనం ఒక బౌల్లో వాటర్ తీసేసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకొని ఈ విధంగా ఒక చిన్న అనాస పువ్వు, ఒక్క ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నేను షాజీరా అయితే ఇందులో యాడ్ చేయట్లేదన్నమాట. కొంచెం బిర్యానీ ఆకు వేసేసుకొని కల్లుప్పును కూడా మనం ఇందులో వేసేసుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ని కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని వాటిని మరిగించుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇందాక ఏదైతే కర్రీ ఉందో అది కొంచెం ఫ్రై అయింది కదా, దాన్ని ఇప్పుడు నేను కుక్కర్లోకి తీసేసుకున్నాను. ఈ కర్రీ కొంచెం బాగానే ఫ్రై అయిందండి, అంటే బాగానే కొంచెం ఆయిల్ బయటకు వచ్చే వరకు నేను అందులో ఉంచాను అనమాట. ఇప్పుడైతే ఇది కుక్కర్లో వేసేసుకొని మనం ఇందాక ఏదైతే గ్రేవీ గ్రైండ్ చేసి ఉంచుకున్నామో దాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి.
కలిపేసుకొని సిమ్లో ఉంచుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట. దాదాపుగా ఇందాకైతే మనకి ఒక 2 వంతులు మాత్రమే మటన్ ఉడికింది. ఇప్పుడైతే ఇంకొక 2 వంతులు మటన్ ఉడకాలి కాబట్టి ఒక 5 విజిల్స్ అయితే రప్పించుకోవాలి. లేతదైతే కనుక ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుంది, లేదంటే 5 విజిల్స్ అయితే తెప్పించాలన్నమాట. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాం. నేనైతే ఇది ముదురు కాబట్టి ఒక 5 విజిల్స్ అయితే తెప్పించాను. ఈలోపు ఈ వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యి మసాలా కూడా అందులోకి ఫ్లేవర్ దిగిందనమాట. ఇప్పుడు కడిగి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని రైస్ అంతా కూడా ఉడికే విధంగా ఈవెన్గా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలన్నమాట. ఈలోపు మనకి కర్రీ కూడా కుక్కర్లో ఉడికిపోతుంది. కర్రీ ఉడికిందండి, చూసారు కదా. ఈ విధంగా ముక్క అయితే చక్కగా మంచిగా ఉడకాలన్నమాట. ఉడికిపోయింది. దాదాపుగా రైస్ కూడా దగ్గరికి వచ్చేసింది. ఇది 50% అయితే ఉడికింది. ఈ రైస్ గిన్నెనైతే స్టవ్ మార్చేసుకుందాం. తర్వాత ఇందాక మనం ఏదైతే తాలింపు వేసేసుకున్నామో అదే గిన్నెలో ఈ దమ్ పెట్టేసుకుందాం అన్నమాట. ఇప్పుడైతే ఇందులో ఇందాక మనం ఉడికించేసి ఉంచుకున్నాం కదా, ఆ కర్రీని ఒక లేయర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. కర్రీ మొత్తాన్ని వేయకుండా ఒక లేయర్, అంటే 80% కర్రీని నేను వేసేస్తున్నాను. ఇందులో 80% కర్రీని వేసేసేసి మొత్తం ఒక లేయర్ లాగా మనం దీన్ని వేసేసుకోవాలి. దీనిపైన చూసారు కదా కర్రీ ఎంత బాగా ఉడికిందో. దీనిపైన మనం ఇందాక ఏవైతే ఫ్రై చేసుకున్నామో ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా ఈ విధంగా స్మాష్ చేసుకొని చక్కగా కర్రీ అంతా పట్టే విధంగా వేసేసుకోవాలి. ఆ తర్వాత 50% ఉడికినాయి కదా, ఆ బియ్యాన్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. అన్నాన్ని ఆ తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాని లైట్గా చల్లేసుకోవాలి. ఆ తర్వాత మిగతా కర్రీని కూడా వేసేసుకుందాం. చూసారు కదా, ఇక మిగతా పావు వంతు కర్రీని కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను. ఈలోపు రైస్ అయితే 80% ఉడికాయి. వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. మొత్తం రైస్ అంతటిని ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం రైస్ అంతటిని యాడ్ చేసేసుకుందాము. దాదాపుగా పైనవి మనకి 80% అయితే ఉడికిపోయాయండి. ఇదంతా ఎందుకు అనుకుంటే మనం మొత్తాన్ని కూడా 80% ఉడికిచ్చేసుకుని కూడా దమ్ పెట్టేసుకోవచ్చు, ఎందుకంటే లిక్విడ్ కూడా ఎక్కువ లేదు కదా. పైన అయితే ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పును కూడా ఇందాక నేను ఫ్రై చేసి ఉంచుకున్నాను, వాటిని కూడా మొత్తం పైన చల్లేసుకోవాలి. ఆ తర్వాత టీ గ్లాస్లో సగం నెయ్యిని కూడా ఈ విధంగా వేసేసుకోవాలి. తర్వాత 2 టీ గ్లాసుల వేడి నీళ్ళు, అంటే మరిగించి ఉంచుకున్న వేడి నీళ్ళు ఉన్నాయి కదా, అవి వాటిని వేసేసుకోవాలన్నమాట. మొత్తానికి పట్టే విధంగా ఈ విధంగా స్ప్రింకిల్ చేసేసుకోవాలి. చేసుకొని మనం దమ్ పెట్టేసుకోవాలన్నమాట. దమ్ పెట్టుకొని దీని మీద ఒక నీళ్ళ గిన్నెని నేను బరువుగా పెట్టేసుకుంటున్నాను. దమ్ పెట్టుకోవడం ఏంటంటే ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత సిమ్లో ఉంచేసుకొని ఒక 15 నిమిషాలు ఉంచుకోవాలండి. మీకు చూపిస్తాను. 5 నిమిషాలు హైలో ఉంచుకున్నాక దీన్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చే ముందు ఈ విధంగా ఒక జల్లెడ లాంటిది ఉంటుంది కదా, దాన్ని పెట్టేసి ఆ తర్వాత ఈ గిన్నెని ఉంచేసుకుందాం. ఇప్పుడు దీనికైతే స్మోకీ ఫ్లేవర్ బాగుంటుంది కదా, అందుకని నేను ఒక బొగ్గునైతే స్టవ్ మీద కాల్చేసి గిన్నెలో పెట్టానండి. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఇందులో పెట్టేసేసి ఒక 2 స్పూన్ల నెయ్యిని అందులో యాడ్ చేసుకొని మూత పెట్టేసేయాలి, అంతే. చూసారు కదా ఎంత బాగా దమ్ బిర్యానీ వచ్చిందో. ఇప్పుడైతే ఆ గిన్నెని తీసేసుకుందాం. చూడండి, వేడివేడిగా తింటే అసలు రెస్టారెంట్స్లో మనం ఎన్నో ఖర్చు పెట్టి తిన్నా ఈ ఫ్రెష్గా ఉంటాయో లేదో కూడా తెలియదు మనకి.
అలా కాకుండా మనం చక్కగా ఇంట్లో చేసుకుంటే ఎంత రుచిగా, ఎంత చక్కగా, ఎంత బాగుంటుందో అసలు. ఈ విధంగా మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా, రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరైతే ట్రై చేసి చూడండి. ఇందులో మనం ఏవి కూడా విడిగా ఎక్కువ యాడ్ చేయలేదు. ఒక్కసారే మసాలాను తీసుకొని మనం గ్రేవీలాగా, పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నాం అంతే. మిగతా ప్రాసెస్ దమ్ బిర్యానీ అంటే ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. చూసారు కదా, ముక్క కూడా చక్కగా కుక్ అయింది, ఎక్కడ కూడా అడుగంటలేదు. చాలా అన్నం కూడా చక్కగా విడివిడిగా చూసారు కదా ఎలా వచ్చిందో. చాలా టేస్టీ మటన్ దమ్ బిర్యానీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.